ఫ్రెండ్స్, మనకి టెలిగ్రామ్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళందరూ టెలిగ్రామ్లో వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. చాలామంది చేసుకున్నారు. సో కొత్త వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? టెలిగ్రామ్లో ఎలా వాలెట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇలా టెలిగ్రామ్ యాప్ ఉంటుంది కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ అని టైప్ చేయండి. వాలెట్ అని టైప్ చేశాక ఇలాగైతే వస్తుంది కదా. ఇలాగ వచ్చిన తర్వాత ఈ గుర్తు ఉంటుంది, మనకు గుర్తు పెట్టుకోండి. వాలెట్ @వాలెట్ అని రైట్ మార్క్ ఉండిద్ది. ఓకేనా? దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత సేమ్ మనకి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా కింద, ఈ స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ వాలెట్ అని ఉంది కదా, ఈ ఓపెన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి రైట్ మార్క్ పెట్టండి. ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, లెట్స్ గో మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి టెలిగ్రామ్ వాలెట్ అయితే ఇలా క్రియేట్ అయిపోయింది. ఇంకోటి మనకి ఇందులో ఏముంటుందంటే మనకి టెలిగ్రామ్ వాలెట్లోనే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక టోన్ స్పేస్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇది ఓకేనా? షో టోన్ స్పేస్ బేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇలా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు బ్యాక్ రండి, కనపడుతుంది. ఓకే, ఇందాక ఇలా ఓపెన్ అయింది కదా, మనకి ఇందాక ఇది కనపడలేదు, మనం ఇది ఓకే చేసాము టోన్ స్పేస్ అనేది. ఇలా టోన్ స్పేస్ వచ్చిన తర్వాత స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ టోన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇక్కడ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అని ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. బ్యాకప్ టు ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ కనబడుతుంది మనకి, టెలిగ్రామ్ వాలెట్ నుంచి వచ్చేది. దీన్ని కాపీ చేసేసి ఓటీపీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకి టోన్ స్పేస్ అనేది రెడీ అయిపోతుంది. వాలెట్ వాజ్ సక్సెస్ఫుల్లీ బ్యాకప్ అని వచ్చింది. యూ టోన్ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాలెట్ మనకి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది. ఇంకోటి మనకి టోన్ స్పేస్కి సంబంధించిన పాస్వర్డ్ ఉండిద్ది అనమాట. మనకి పై నెట్వర్క్లో 12 hours పాస్వర్డ్, 24 hours పాస్వర్డ్ ఉంటుంది కదా, అలాగే మెటామాస్క్లో మనకి పాస్పేరిస్ అంటారు. సో అది ఉండిద్ది మనకి. అది ఎక్కడ ఉండిద్ది అంటే మనకి, సో దాన్ని మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేయి గుర్తుంది కదా, ఇక్కడ బటన్ ట్యాప్ టు పాస్పేస్ అని ఉంది చూసారా, ప్రేస్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి అది అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి అది అనేది కనబడుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే సేఫ్గా దాన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా? మీ ఈమెయిల్ ఐడికి పంపించుకోవటం, లేదంటే గూగుల్ నోట్లో ఎక్కడైనా సేవ్ చేసుకోవటం, దాన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా? దీని మీద ప్రెస్ చేయగానే కనబడుతుంది, దాన్ని కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీకు, ఒకవేళ మీరు టెలిగ్రామ్ యాప్ ఒకవేళ డిలీట్ అయిపోయినా, లేదంటే అన్ఇన్స్టాల్ చేసినా, లేదంటే మీరు కొత్త మొబైల్ మార్చుకున్నా సరే, వేరే డివైజ్లో మీరు దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సేమ్ మన వాలెట్ మనకు తిరిగి రావాలనుకుంటే ఆ పాస్వర్డ్స్ అనేది, ఆ పాస్పేస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు మనకి ఇందులో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది, ఇంపోర్ట్ మీద ఆ పాస్వర్డ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన వాలెట్ అనేది మన టోన్ స్పేస్ అనేది మనకి తిరిగి వస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ టోన్ స్పేస్లో మనకి టోన్ కాయిన్ కానీ ఉన్నట్లయితే అందులో ఏమన్నా మనకి అసెట్స్ ఏమన్నా ఉంటే, ఓకేనా, డాలర్స్ కానీ ఏమన్నా సరే, మన వాలెట్లో కాయిన్స్ ఏమన్నా ఉన్నా సరే, అవన్నీ మనకి తిరిగి అనేది వస్తాయి అన్నమాట. సో ఈ వాలెట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి మెటామాస్క్ లాగా ఒక ట్రస్ట్ వాలెట్ లాగా
సో చాలా పవర్ఫుల్గా వర్క్ చేసేది అనమాట ఈ వాలెట్ అనేది. సో టెలిగ్రామ్లో మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాలెట్ అనేది క్రియేట్ చేసుకుని, అలాగే టోన్ స్పేస్ కూడా క్రియేట్ చేసుకోండి. చేస్తున్న మైనింగ్స్లో ప్రజెంట్ మనం చేస్తున్న మైనింగ్స్లో కొన్నిటిలో మనకు వాలెట్ కనెక్షన్ అడుగుతుంది, టోన్ వాలెట్ కనెక్షన్ అడుగుతుంది. అలాంటప్పుడు మీరు ఈ వాలెట్ సెలెక్ట్ చేసుకుంటే టెలిగ్రామ్ వాలెట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా టోన్ స్పేస్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం మనకి టెలిగ్రామ్లో రన్ అవుతున్న ప్రతి క్రిప్టో కరెన్సీ ట్యాప్ అండ్ ట్యాప్ కానీ, లేదంటే వాలెట్ కనెక్షన్ కానీ, వాలెట్ టు మైనింగ్స్ కానీ మ్యాక్సిమం మనకి టోన్ మీదే డిపెండ్ అయ్యి రన్ అవుతుంది. టోన్ కాయిన్ మీదే డిపెండ్ అయ్యి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, నాట్ కాయిన్ కానీ, ట్యాప్ శాప్ కానీ, లేదంటే ఎస్ కాయిన్ కానీ. సో ఇలాగా మనకి చాలా ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనకి టోన్ కాయిన్ మీద బేస్ అయ్యే రన్ అవుతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే వాలెట్ కనెక్షన్ అడిగినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం టెలిగ్రామ్ వాలెట్ ఇచ్చుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్క మెటామాస్క్ వాలెట్ని, ట్రస్ట్ వాలెట్ని ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో సేమ్ యాజ్ టీజ్గా మనం ఇందులో కూడా దీన్ని అలాగే యూజ్ చేస్తాం అనమాట. ఎవరికన్నా పంపించుకోవాలనుకుంటే పంపించుకోవచ్చు, డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవాలనుకుంటే స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన టోన్ స్పేస్. ఇప్పుడు మన టోన్ స్పేస్ నుంచి బయటికి వెళ్దాము. టోన్ స్పేస్ నుంచి బయటకు వెళ్తే మనకి ఎలాగైతే కనబడుతుంది, ఇది టోన్ స్పేస్. ఇప్పుడు దాకా మనం ఇందులో చూసాము. ఇది మామూలు వాలెట్ అనమాట. ఇక్కడ ఈ టోన్ కాయిన్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట. ఇది నాట్ కాయిన్, ఇది టోన్ కాయిన్. ఓకేనా? ఇవి డాలర్స్. ఓకేనా? టోన్ బ్లాక్ చైన్ సంబంధించిన మెయిన్ నెట్ అనేది ప్రజెంట్ మనకి టెలిగ్రామ్ వాలెట్లో మాత్రమే రన్ అవుతుంది. మనకి ట్రస్ట్ వాలెట్ కానీ, లేదంటే మెటామాస్క్లో కానీ ప్రజెంట్ అందుబాటులో లేదు. ఇన్కేస్ ఫ్యూచర్లో వస్తే రావచ్చు. ప్రజెంట్ మాత్రం టోన్కి సంబంధించిన మెయిన్ నెట్వర్క్ మొత్తం టెలిగ్రామ్ వాలెట్లోనే రన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెలిగ్రామ్ యాప్ని క్రియేట్ చేసుకొని, టోన్ స్పేస్ని క్రియేట్ చేసుకొని అందరూ యూజ్ చేయటం నేర్చుకోండి. ఓకేనా? మనకి ఇందులో సెండ్ చేసుకోవచ్చు, కరెన్సీని యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, P2P మార్కెట్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అలాగే మనకి స్కానర్ ఉండిద్ది. సో వాలెట్ క్రియేట్ చేసి దాన్ని వాడుకునే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మైనింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాతో డైరెక్ట్గా మెసేజ్ చేసి మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.